ఇక్కడికి విచ్చేసిన జనసైనికులకు, నాయకులకు, వీర మహిళలకు అందరికీ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలండి. యాక్చువల్లీ నా రాజకీయ గురువు మా ముద్దులన్న, నేను ఎంతో ప్రేమగా పిలుచుకున్న శంకరన్న, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారికి, పటాన్చెరు నియోజకవర్గం తరఫున తెలంగాణ యావత్ తెలంగాణ జన సైనికుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న, మీకు ఈ పదవి వచ్చినందుకు. ఇక చాలామంది చెప్పారు ఈ పదవి చాలా చిన్నది అది అని. కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇదే టెంపుల్ గుడిమెట్లు కడిగి ప్రక్షాళన చేసి లోపలికి వెళ్ళాము. కరెక్ట్గా ఆ దేవుడు అనుగ్రహం, మనం అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు వచ్చి, అంటే సనాతన ధర్మం కోసం పోవడానికి ముందుకు వస్తే ఆ దేవుడు మన వెనకాల ఉంటారు, ఆ ఆశీస్సులు ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. కరెక్ట్గా 1 ఇయర్ ఇదే డేట్లో అన్నగారికి మళ్ళీ పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈరోజు నేను స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నానంటే గత 10 సంవత్సరాల క్రితం నేను కూడా అక్కడ లాస్ట్ స్టేజ్లో కూర్చున్నానండి. ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న మేము అందరమే 10 మంది అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, మాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధాలు లేకుండా కళ్యాణ్ గారి మీద అభిమానంతో స్పీకర్ది కంటెంట్ రైటర్స్ది దాని గురించి పెట్టినప్పుడు అక్కడి నుంచి అందరినీ పిక్ చేసుకొని మా అందరికీ రాజకీయ ఓనమాలు నేర్పించి, అంటే రాజకీయాలు కాదండి, నాయకులను తీర్చిదిద్దే ప్రక్రియలో మా అందరికీ ఎలా ఉండాలో నేర్పించి ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దారండి. అండ్ అంటే నేను అన్న గురించి ఏం చెప్పినా నా సొంత అన్న గురించి నేను చెప్పుకున్నట్టే ఉంటుంది. ఎక్కువ మాట్లాడినా కూడా ఎప్పుడు లేచినప్పటి నుంచి నాకు మా ఇంట్లో మా అమ్మ నాన్న దాని కళ్యాణ తర్వాత శంకరన్న ఎటు తిరిగినా శంకరన్న పిలుస్తాను. నేను 2 ఉండదు నా మైండ్లో. ఇంకా అంటే మనకి ఫస్ట్ అన్నకి ఇంకా పెద్ద పోస్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. కాకపోతే తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఫస్ట్ అంటే మహేంద్రన్నకు వచ్చింది, దానికి అందరికీ కంగ్రాచులేషన్స్, మహేంద్రన్న కంగ్రాచులేషన్స్. అది ఏపీ టెంపుల్కి, తెలంగాణ ఉన్న టెంపుల్కి తెలంగాణ ఇన్ఛార్జికి రావడం, తెలంగాణ బిడ్డగా మేము అందరం సంతోషపడుతున్నాము. దానికి అందరూ ఒకసారి తప్పలు కొట్టాల్సింది కోరుకుంటాం మనస్ఫూర్తిగా. ఓకే, నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ వేదిక మీద ఉన్న ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ప్రతి ఒక్కరి తీర్చిదిద్దే ప్రక్రియలో మా అందరికీ నిరంతరం మా ఎన్నట్టుండి మాకు సపోర్ట్ ఇచ్చి మా అన్నట్టు మాట్లాడిన శంకరన్న గారికి, అండ్ మళ్ళీ అంటే శంకరన్న దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాం, ఓర్పుగా సహనంగా ఎట్లా ఉండాలని మేము నేర్చుకున్నాం. అరే వాడు ఏమైనా అనగానే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఏదైనా అనాలి అని ఉంటే అట్లా కాదు, ఓర్పుగా ఉండడం నేర్చుకున్నాము. రాజకీయాలు పక్క పార్టీ వాళ్ళతో ఎలా చేయాలి, మనం ఎలా చేసే పక్క పార్టీ వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తారనేది మేము రాజలింగం దగ్గర నుంచి నేర్చుకున్నాం. గ్రేటర్లో మేము లాస్ట్ టైం ఎలక్షన్స్ పోటీ చేసినప్పుడు వీళ్ళిద్దరి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నామండి. రానున్న రోజుల్లో దామోదర్ అన్నకి, రాజలింగం అన్నకు కూడా ఉన్నత పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామన్న గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ.